ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా మంది ఇంట్లో పెంపుడు జంతువులు పెంచుతూ ఉంటారు. మరి ఇంట్లో అది ఏ ప్రదేశంలో ఉంటే మంచిది అని వాస్తు శాస్త్రం చెబుతుంది. మరి అది ఏ ప్రదేశంలో ఉంటే మనకు అదృష్టం కలిసి వస్తుంది, అలాగే మనకు బాగుంటుంది అనేది వీడియోలో తెలుసుకుంది. జంతువులు వాస్తవానికి ఈ భూమి మీద అత్యంత అద్భుతమైన జీవుల్లో ఒకటి అనడంలో సందేహం లేదు. ప్రేమ మరియు ఆరాధన వాతావరణంలో పెంపుడు జంతువులు మన చుట్టూ ఉంచాలనుకుంటున్నాము. పెంపుడు జంతువులు ఇంట్లో సంతోషకరమైన మరియు ప్రేమగల వాతావరణాన్ని సృష్టించడానికి సహాయపడతాయి. వాస్తుశాస్త్ర ప్రకారం ఇది మానవ జీవితం మరియు ప్రకృతి మధ్య సమతుల్యతను సృష్టిస్తుంది. పెంపుడు జంతువులుగా ఉంచబడిన వివిధ జంతువులు ఇల్లు మరియు దాని యజమానులపై వేర్వేరు ప్రభావాలను కలిగి ఉంటాయి. కాబట్టి పెంపుడు జంతువులను ఇంట్లో ఉంచేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని వాస్తు చిట్కాలు ఉన్నాయి. మీరు మీ పెంపుడు జంతువుల బెడ్ ఉత్తరం లేదా తూర్పు వైపు ఉంచినట్లయితే అది వారిని సంతోషంగా ఉంచుతుంది. వారు కూడా బాగా ప్రవర్తిస్తారు. ఈ దిశ సానుకూల శక్తిని చూపిస్తుంది. ఆగ్నేయ మరియు నైరుతి మూలలో మంచం ఉండడం మానుకోవాలి, ఎందుకంటే ఇది సంచలమైనదిగా మరియు తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇక ఎవరైనా బంగ్లా మరియు కుక్క ఉంటే వారి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద కుక్కలను ఉంచాలి. అదనంగా ఒక నల్ల కుక్క ఉంటే అది రాహు, కేతు మరియు శనిగ్రహాల యొక్క చెడు ప్రభావాలను తగ్గిస్తుందని అంటూ ఉంటారు. ఇక చేపల గురించి చెప్పాలంటే మీనం ఇంటి నివాసులకు మంచి అదృష్టం, శ్రేయస్సు మరియు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. చేపల తట్టును ఈశాన్యం లేదా తూర్పు దక్షిణ దిశలో ఉంచుకోవాలి, ఎందుకంటే ఈ దిశ దుష్ట శక్తులను దూరం చేస్తుంది. ఫిష్ ట్యాంక్ కలిగి ఉండడానికి ఉత్తమమైన సరైన ప్రదేశం. ఇది గృహవాసుల్లో ఆందోళన మరియు నిరాశను తగ్గిస్తుందని కూడా అంటారు. అలాగే తాబేలు ట్యాంక్ ఉంచాలనుకుంటే దానిని ఈశాన్య దిశలో ఉంచుకోవాలి. ఇక ఆవులు హిందూ సంస్కృతిలో ఆవులను పవిత్రంగా భావిస్తారు మరియు మనం వాటిని మాతగా ఆరాధిస్తాం. ఈ సాధు జంతువు దుఃఖం మరియు బాధను తొలగిస్తుంది. ఆవు పాలు, పేడ మరియు మూత్రంతో ప్రజలకు వైద్య ప్రయోజనాలు అందిస్తుంది. ఎవరైనా ఆవు కలిగి ఉంటే వారు దానిని వాయువ్య లేదా తూర్పు దిశలో కట్టుకోవాలి. ఇక పక్షులు వాస్తుపరంగా చిలుకలను అదృష్టవంతులుగా భావిస్తారు, ఎందుకంటే అవి ఇంటి నివాసులకు మంచి ఆరోగ్యం, ప్రేమను ఇస్తాయి. చిలుకలను ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉంచుకోవాలి. లవ్ బర్డ్స్ కూడా అదృష్టవంతులు. వాటిని వాయువ్య, ఈశాన్య లేదా తూర్పు వైపున ఉన్న బోనులో ఉంచుకోవడం మంచిది. ఇక గుర్రాలు శక్తి, గౌరవం, ధైర్యం మరియు స్వేచ్ఛకు చిహ్నం. గుర్రాలు జీవితంలోని అన్ని నిబంధనలు మరియు అంశాలలో అత్యంత విజయవంతం అవుతాయని చెబుతారు. అందువల్ల గుర్రపుశాలను ఇంటి పడమర లేదా వాయువ్య వైపున నిర్మించుకోవాలి. సో ఫ్రెండ్స్, మరి మనం ఇంట్లో జంతువులను, పెంపుడు జంతువులను పెంచేటప్పుడు కానీ పక్షులు కానీ ఏదైనా సరే వాటిని ఈ ప్రదేశాల్లో పెట్టుకోవడం వల్ల మనకు లాభం, అలాగే అవి కూడా ఆరోగ్యంగా ఉంటాయని మరి వాస్తు నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.